తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒక రాజ్యంలో ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారు. ఇద్దరు నిరుపేదలు. అందుచేత రాజుగారి దగ్గరికి వచ్చి యాచించిపోతూ ఉండేవాళ్ళు. అందులో ఒకడు, తమ ప్రభువులు తమ రాజ్యం చల్లగా ఉండాలి, తమకున్న దాంట్లో మా బోటి పేదలకింత పెట్టాలి, అంతా రాజాధీనం అనేవాడు. రెండవ వాడు, తమ మీద భగవంతుడి కటాక్షం ఉండాలి, తమ చేత భగవంతుడు మా బోటి వాళ్ళకి ఇంత ఇప్పించాలి, అంతా దైవాధీనం అనేవాడు. రాజుగారు ఇద్దరికి తోచినది ఇచ్చేవాడు. కాని ఆయనకు మొదటి బ్రాహ్మణుడి మీద అభిమానం జాస్తిగా ఉండేది. ఆయన మంత్రితో అన్నాడు కదా, నేను రాజుని, నా ప్రజలకు ఏం చేసినా నేను చేయాలి, కాని మధ్య భగవంతుడేమిటి, అయినా దైవాధీనం ఎంతవరకో చూద్దాం. ఒక గుమ్మడికాయ తెప్పించి దాన్ని తొడిమి తీయించి లోపల డొల్లు చేసి అందులో వజ్రాలు వైడూర్యాలు మరకతాలు మాణిక్యాలు పోయించి మళ్ళీ తెలియరాకుండా తొడిమిని అంటించు. దాన్ని రేపు ఉదయం మొదటి వచ్చిన బ్రాహ్మణుడికి ఇద్దాం. ఏ బ్రాహ్మణుడికి అది దక్కుతుందో చూద్దాం అన్నాడు. రాజుగారు చెప్పినట్టే గుమ్మడికాయ తయారు చేయించాడు మంత్రి. తెల్లవారక ముందే రాజాధీనం అనే బ్రాహ్మణుడు వచ్చి, తాము ప్రభువులు తమ రాజ్యం చల్లగా ఉండాలి, తమకున్న దానిలో మా బోటి వాళ్ళకు ఏదో అంత ఇప్పించాలి, అంతా రాజాధీనం అన్నాడు. బ్రాహ్మణుడికి మంత్రి గుమ్మడికాయ ఇచ్చి పంపేశాడు. చూసావా, ఇప్పుడేమంటావ్ అన్నాడు రాజు గర్వంగా. గుమ్మడికాయ పట్టుకుని పోతూ బ్రాహ్మణుడు, ఇదేమిటి రాజుగారు ఏ ధనమో ఇప్పించకుండా ఈ దిక్కుమాలిన గుమ్మడికాయ ఇప్పించారు, దీన్ని ఎవరికన్నా ఇచ్చి బియ్యం పట్టుకుపోదాం, చెడ్డ బరువుంది కూడాను అనుకున్నాడు. దారిలో ఒక వర్తకుడి దగ్గర ఆ గుమ్మడికాయ ఇచ్చేసి తనకు కావలసిన బియ్యం పట్టుకుని ఇంటికి చక్కా వెళ్లాడు మొదటి బ్రాహ్మణుడు. తర్వాత కాసేపటికి రెండో బ్రాహ్మణుడు ఆ దారిన వస్తూ వర్తకుడి దగ్గర గుమ్మడికాయ చూసి, అయ్యా, ఈ పూట మా ఇంటికి అతిథులు వచ్చారు, కూర లేదు, ఆ గుమ్మడికాయ ఇప్పించండి అన్నాడు. వర్తకుడు సరే పట్టుకుపొమ్మని గుమ్మడికాయ ఇచ్చాడు. రెండో బ్రాహ్మణుడు గుమ్మడికాయ ఇంటికి పట్టుకు వెళ్లి భార్య చేతికి ఇచ్చి తరిగిస్తే లోపల దాని నిండా రత్నాలు. ఇదే కదా దైవాధీనం అంటే అనుకున్నాడు బ్రాహ్మణుడు. మర్నాడు యథాప్రకారం మొదటి బ్రాహ్మణుడు రాజుగారి దగ్గరికి యాచనకు వెళ్లాడు. ఇన్ని రత్నాలు ఇచ్చినా మళ్లీ ముష్టికొచ్చాడేమిటి బ్రాహ్మణుడు అని రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. నిన్న నేను ఇచ్చిన గుమ్మడికాయ భోంచేశారా అన్నాడు రాజు. ఓ, మహా రుచిగా ఉన్నది, అంతా రాజాధీనం అన్నాడు బ్రాహ్మణుడు. అంతా మీరే భోంచేశారా, కొంత ఎవరికైనా ఇచ్చారా అన్నాడు రాజు. అంతా మేమే భోంచేశాం ప్రభు. కాయ మీ ఇంట్లో వండుకున్నారా అని అడిగాడు. అంతా మేమే భోంచేశాం ప్రభు. తమరిచ్చిన ప్రసాదం పైకి పోనిస్తామా, అంతా రాజాధీనం అన్నాడు బ్రాహ్మణుడు. ఈ అబద్ధాల బ్రాహ్మణుని వీపు చిట్ల కొట్టండి అన్నాడు రాజు. దెబ్బ అనగానే దయ్యం వదిలి బ్రాహ్మణుడు జరిగినదంతా చెప్పేశాడు. గుమ్మడికాయ వర్తకుడి దగ్గర బ్రాహ్మణుడు ఇచ్చినట్టు విని రాజు వర్తకుడిని పిలిపించి, నిన్న ఈ బ్రాహ్మణుడిచ్చిన గుమ్మడికాయ ఏం చేశావు అని అడిగాడు. బ్రాహ్మణుడి సొత్తు నాకెందుకు మహారాజా, అది మరో బ్రాహ్మణుడికి దానం చేశాను అన్నాడు వర్తకుడు. రాజుగారు రెండో బ్రాహ్మణుని పిలిపించి, నిన్న వర్తకుడి దగ్గర పుచ్చుకున్న గుమ్మడికాయ మీ ఇంట్లో వండుకున్నారా అని అడిగాడు. వండుకోవడానికి ఎక్కడిది మహారాజా, దాన్ని కోసి చూసామా, దాని నిండా రత్నాలు కెంపులును, అంతా దైవాధీనం, భగవంతుడి అనుగ్రహం చేత నా దారిద్ర్యం తీరిపోయింది అన్నాడు రెండో బ్రాహ్మణుడు. తాను మేలు చేయదలిచింది మొదటి బ్రాహ్మణుడికి, కాని మేలు జరిగింది రెండో బ్రాహ్మణుడికి. అంతా దైవాధీనమే కాని తన అధీనంలో ఏమీ లేదని బుద్ధి తెచ్చుకుని రాజు పొగరు చంపేసుకున్నాడు. మాటి మాటికి రాజాధీనం అంటూ తనకు పొగరెక్కించిన మొదటి బ్రాహ్మణుడిని తన దగ్గరికి ఎన్నడూ రావద్దని తరిమేశాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.